హాయ్ హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? నేను మీ కాశీ విశ్వనాథ్, ఎస్కేసి టూర్స్ అండ్ ట్రావెల్స్. సో ఈ మధ్య చాలామంది కస్టమర్స్ అయితే ఎంక్వైరీకి వస్తున్నారు. వీళ్ళందరికీ అసలు ట్రావెల్ ఏజెంట్ అంటే ఒక జోకర్ మారిగా అయిపోయినాడు వీళ్ళకి. నా ఏ టూర్ పోతే బాగుంటుందన్న అని అడుగుతారు, ఏ రూట్ అయితే బాగుంటుందన్న అడుగుతారు. సరే లేదో అడుగుతున్నారు కదా అని మనం ఏదో చెప్పామంటే ఇప్పుడే వస్తామన్నా అంటారు. సరే వాళ్ళు తెలిసిన వాళ్ళు కదా అని మనం కాల్ చేసి మీరు ఏదో ఎంక్వైరీ చేసుకున్నారే, ఏదో అడిగారే, ఏం రాలేదు అంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నామన్నా అంటారు. మీరు ఆన్లైన్లో బుక్కులు చేసుకునేకి, ఆన్లైన్లో మీరు షెడ్యూల్ చేసుకునేకి మధ్యలో నా ప్రాణం ఎందుకు తీసుకున్నారు మీరు? మీ ట్రావెల్ ఏజెంట్ అంటే అంత చులకన అయిపోతుందా? నాకేం అర్థం కాలేదు. ఎంక్వైరీ కౌంటర్ అండి, లక్షలు పోసి 15 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని లక్షలు ఖర్చు పెట్టి అక్కడ లోకల్ ఏజెంట్లతో మాట్లాడుకొని అక్కడ లోకల్ టూర్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి, ఏ టైమింగ్లో ఎలా ఉంటాయి, ఫ్లడ్స్ ఎప్పుడు వస్తాయి, వానలు ఎప్పుడు వస్తాయి, ఏ టైంలో ఎలా వెళ్తే ఏ టైంలో ఓపెనింగ్స్ ఉంటాయి, ఇవన్నీ మేము ఎంతో కష్టపడి నేర్చుకుంటేనే వచ్చిండేది ఇవన్నీ. అంతేగాని మీరేదో ఫోన్లో చేసేయడము, ఎంక్వైరీ చేసేయడము, సరే ఏదైనా బుకింగ్ చేసుకుంటారా అంటే ఆన్లైన్లో బుక్ చేసుకున్నామనడము. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే పోనీ ఏమన్నా వస్తుందా? మీ డౌట్లు తీర్చేకి ఏజెంట్ కావాలి, కానీ బుక్ చేసుకునే ఏజెంట్ పనికిరాడా నేను అడుగుతున్నాను. ఒక్క నిమిషం ఆలోచించండి. మీరు కూడా వ్యాపారాలు చేస్తారు కదా. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరే ఉంటాడు, నెలంతా వాళ్ళ దగ్గర పని చేయించుకొని ప్రాజెక్ట్ పని నాకు నచ్చలేదు, నువ్వు వద్దు అనేసి డబ్బులు ఇవ్వకుండా జీతం ఇవ్వకుండా తరిమేస్తే ఒప్పుకుంటారా మీరు? ఎలా ఉంటుంది మీకు? ఓ వ్యాపారస్తుడే ఉంటాడు, చిల్లరంగడి వ్యాపారస్తుడే ఉంటాడు, అయ్యా సరుకులు కట్టు అని చెప్పేసి అవి ప్యాకింగ్ చేయి అని చెప్పి అన్నీ ఎత్తి పెట్టుకున్నాక నాకు వద్దు అని చెప్పేసి పోతే మీరు గుమ్మున ఉంటారా? ఏమైపోతుంది? మీకు ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వండి, లేదా ఆన్లైన్లో రేటు ఉంది కొట్లాడండి, తప్పేముంది, అడగండి, చేసుకోండి. మీరు నా మీద ఎంత నమ్మకం ఉంటే మీరు నాకు ఫోన్ చేస్తారు, నన్ను అడుగుతారు. అదే బుకింగ్ విషయానికి వస్తే మాత్రం 5-10 రూపాయలకి మీరు బాధపడి ఇలా చేస్తే ఇలా చెప్పండి. ఆన్లైన్లో ఉండే ప్రైస్ అన్నా నాకు ఈ రేటు కావాలన్నా అడగండి, తప్పేముంది, ఇస్తాను, నా వల్ల అయితే ఇస్తాను. అంతేగాని ఈ ఊరికే ఫోన్లు చేయడము, ఈ సీజన్ టైంలో ఆన్లైన్లో టికెట్లు దొరకవు, అప్పుడు మాత్రం ఏజెంట్ కావాలి అన్న, టికెట్లు కావాలన్నా అని చేస్తారు. మామూలు రోజుల్లో మీరు ఆన్లైన్లో మేము బుక్ చేసుకొని పోయినాము అంటారు, లేదు ఏ ట్రైన్ ఏ టైంగా ఉంది అని అడుగు అంటారు, ఫ్లైట్ ఏది ఉంది అని అడుగుతారు, అది అడుగుతారు, ఇది అడుగుతారు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఈ ఎంక్వైరీలతోనే సగం ప్రాణం పోతూ ఉండదు. ఒక్క నిమిషం ఆలోచించండి, మీరు చేసే పద్ధతులు బాగుంటాయా అని. మీరు కూడా వ్యాపారాలు చేస్తుంటారు, మిమ్మల్ని కూడా ఈ మారి విసిగించి లాస్ట్లో వద్దని చెప్తే ఎంత బాధ అవుతుంది? ఒక్క నిమిషం ఆలోచించండి. మేము కూడా లక్షలు ఖర్చులు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి మనుషుల్ని చేతిలో పెట్టుకొని ఈ స్థాయికి వచ్చామంటే అది ఊరికే ఏం కాదండి. దయచేసి చెప్తున్నాను, మీకు నిజంగా నా వల్ల ఉపయోగం ఉంది, నిజంగా నా వల్ల మీకు లాభం ఉంది, నిజంగా మీ పని బాగా జరుగుతుంది అన్నప్పుడు మాత్రమే నన్ను అడగండి, చెప్పండి, చేయండి. అంతేగాని మాట్లాడి వదిలేసేది, డౌట్లు తీర్చుకునేది, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని అది నిజమా కాదా అని మా దగ్గర వచ్చి ఎంక్వైరీలు చేసేది, ఇవి మానేయండి దయచేసి. మా బాధ అర్థం చేసుకోండి. మీరు జెన్యూన్గా మీరు అడగండి, మీకు ఏం కావాలన్నా చేసి పెడతాం. అర్ధరాత్రిలో కూడా మీకోసం మేము ఉంటాం. అది నేర్చుకోండి. మీరు వ్యాపారాలు చేస్తారు, మీరు ఉద్యోగాలు చేస్తారు. 10 రూపాయలు మీరు ఎలా సంపాదించాలనుకుంటారో మేము అలానే సంపాదిస్తాం. మీకు రేట్ నేను ఎక్కువ చెప్పినానని చెప్తే అడగండి, మేము కంపెనీతో మాట్లాడతాము, మేము ఫైట్ చేస్తాం మీ తరఫున. మాకు 10 రూపాయలు వస్తుందని కదా మేము ఉండేది, ఇక్కడ కూర్చొని ఉండేది. దయచేసి ఒక్క నిమిషం ఆలోచించండి. ట్రావెల్ ఏజెంట్స్ అంటే మరీ అంత చులకనగా చూడొద్దండి. ఏదో మీ డౌట్ తీర్చుకుంటే ట్రావెల్ ఏజెంట్ లేడు ఇక్కడ. ఒక్క నిమిషం ఆలోచించండి. ఈరోజంటే ఆన్లైన్లో అన్నీ మీకు చేతిలో వచ్చాయి కాబట్టి ఇన్ని ఇది చేసుకొని ఎంతోమంది పోయి అవస్థపడే వాళ్ళు ఉంటారు తెలుసా మీకు? మొన్న వేరే వాళ్ళు మమ్మల్ని మున్నార్ పోదాము అని అడిగితే వద్దమ్మా ఎండలు అని చెప్తే వినకుండా వాళ్ళంతకు వాళ్ళే సరే పోయినారు, పోయేసి ఆడ పోయి అవస్థ పడేసి వచ్చి చెప్పేసిపోతారు వాళ్ళు. అన్న మీ మాట వినకుండా పోయిన దానికి ఎండలో ఉన్నామన్నా, ఏసీలు వేసుకొని రూమ్లో ఉన్నాము, అదేదో ఇంట్లో ఉండింటి పోయిండు, మున్నారికి పోయి మేము ఏం పెద్ద సాధించింది ఏం లేదు, మిమ్మల్ని కాదని పోయినాము, తప్పు అయింది అని చెప్తారు. తప్పు అయిందో ఒప్పు అయిందో నాకెందుకండి, మీరే కదా బాధపడ్డారు. ఒక్క నిమిషం ఆలోచించండి, విలువలు ఇచ్చేది నేర్చుకోండి, సాటి మనిషికి ఎలా విలువ ఇవ్వాలో నేర్చుకోండి. మీకు కావాలంటే అడగండి, రండి, చేసుకోండి. ₹1 ఇస్తారో ఇవ్వరో
మనిషికి విలువ ఇచ్చేది నేర్చుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నా మాటలు ఎవరికైనా నొప్పించి అంటే దయచేసి మన్నించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.